హలో భయ్య, అందరూ మంచిగా ఉన్నారా? ఏం లేదు, మన హీరో హోండా 100cc బండ్లకి మనం టైమింగ్ చైన్ ఓపెన్ చేసేదాని కోసంగా ఈ కాయిల్ పేడ్ అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తామో, ఈ కాయిల్ పేడ్ ఓపెన్ చేసినప్పుడు చాలాసార్లు అయితే నేను ఈ కాయిల్ పేడ్ డ్యామేజ్ అయిపోవడం చూశాను భయ్య. ఎందుకంటే నేను షాప్లో అనేది వర్క్ చేస్తున్నప్పుడు భలే కేర్లెస్గా ఏం చేస్తారంటే, ఇక్కడంతా చూసుకుంటే ఇదంతా రౌండ్గా ఉంది కాయిల్ పేడ్, ఇక్కడంతా రౌండ్గా ఉంది కాబట్టి ఎక్కడ స్కూడర్ వేసేందుకు అవకాశం ఉండదు. ఏడేసామనుకో ట్యాంక్ తగలుతుంది, ఆడేరు స్కూడర్. మనకి ఈ కాయిల్ పేడ్ టోటల్ మీదగా చూసుకుంటే మనకి ఎక్కువ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కాయిల్ పేడ్ అనేది మొత్తం రౌండ్గా ఉంది. ఇక్కడ స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎటు పెట్టేట్టు అంటామో ఇది ఇక్కడ పటకన ఇరిగిపోద్ది భయ్య, పట్టకనైతే ఇరిగిపోద్ది. తర్వాత ఉంటుంది అబ్బాయికి సినిమా. ఎందుకంటే కాయిల్ పేడ్ అనేది దొరకదు, దొరికినా కరెక్ట్గా స్క్రూల్ సెట్ కావు. స్క్రూల్ సెట్ అది ఇంకా ఈ పికప్ కాల్ వచ్చి మ్యానెట్ తగులుతుంటుంది. అబ్బాబ్బా ఇంక చెప్పుకుంటే లేనిపోయిన తలకాయ నొప్పి. ఓకే, టోటల్గా ఇప్పుడు నేను కాయిల్ పేడ్ అనేది ఎలా తీస్తాను దీన్ని అంటే, కాయిల్ పేడ్ అనేది ఇక్కడ సపోర్ట్ ఉంది, నేను కానీ ఎక్కడేసే తీయాలి. ఇక్కడేసే తీసే ముందర మనం ఇక్కడ ఒక చిన్న పని కానీ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే వస్తుంది ఇక్కడ. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడున్న కాయిల్ పేడ్ స్క్రూ అయితే రెండు అది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి తర్వాత మీకు కాయిల్ పేడ్ అనేది ఎలా తీయాలి ఏంది అని అయితే సింపుల్గా చూపిస్తాను షార్ట్కట్లో. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాను రెండు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రూస్ ఓపెన్ చేశా. ఇప్పుడు మనం యాక్చువల్గా అయితే ఏం చేస్తాం, స్క్రూస్ ఓపెన్ చేయగానే ఇక్కడ సపోర్ట్ వేస్తాం, అంటే ఇక్కడ ఒకటే గ్రిప్ ఉంది కాబట్టి. ఇంకెక్కడ వేసినా సరే మనకి స్క్రూ అనేది డోర్ తగులుతుంది, ఏడేస్తే ట్యాంక్ తగులుతుంది, ఏడేసినా సరే అనుకూలంగా పడదు. ఓకేనా, ఇక్కడ లైటింగ్ కాయిల్స్ ఉంటాయి, కాయిల్స్ వైర్లు కనుక కట్టాయంటే మళ్ళీ పని చేయదు. అందుకని అంటే మెకానిక్ ఎట్టు చూసినా సరే సపోర్ట్ అనేది ఇక్కడ వేసుకుంటాడు. ఇక్కడి నుంచి వేసి తీసినప్పుడు ఇక్కడ కాయిల్ పేడ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది కాబట్టి మనం అక్కడేసి తీసే ముందు మనం ఏం చేయాలంటే మనకడేది స్క్రూయర్ ఉందో ఆ స్క్రూయర్తో ఇక్కడ తట్టాలి. ఓకేనా, ఇక్కడ ఎందుకు తట్టాలి, లోపల ఈ కాయిల్ పేడ్కి ఒక ఓరింగ్ వస్తుంది. ఈ ఓరింగ్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడో కాయిల్ పేడ్ బిగించాం, దానికి పేస్ట్ ఇంజిన్ పేస్ట్ వేస్తుంటాం, అది ఇంజిన్ పేస్ట్ చేయకుండా బిగించుంటాం, ఏదో ఒకటి వేస్తుంటాం. ఆ ఓరింగ్ అనేది ఈ ఇంజిన్ కేసుని కథక్కన పట్టుకునేస్తుంటుంది. ఇక్కడ వేసినప్పుడు ఏమవుద్దంటే ఈ ఓరింగ్ అనేది దీన్ని పట్టుకోఉంది కాబట్టి రౌండ్గా పట్టుకుంటుంది కదా ఓరింగ్ అనేది. ఇక్కడైతే ఎప్పుడైతే వేసేట అంటామో ఏడు వరకు అయితే ఇరిగిపోద్ది భయ్య. అలా ఇరగకుండా ఉండాలంటే మనం ఫస్ట్ని ఈ ఇంజిన్ కేసుని పట్టుకోఉంది కదా ఓరింగు, ఆ ఓరింగ్ని ఫ్రీ చేయాలి. ఆ ఓరింగ్ని ఎలా ఫ్రీ చేస్తాం, లోపల వేసి లోపల మనం బాబలే భయ్య జస్ట్ ఇక్కడ స్క్వేర్ అయితే పెట్టండి. ఇక్కడ స్క్వేర్ పెట్టి కాయిల్ పేడ్ అనేది తిరగాలి, పైన తట్టండి సుత్తో. ఓకేనా, ఇలా తడితే కాయిల్ పేడ్ అనేది వెనక్కి ముందుకు తిరగాలి. ఓకే, చూసారా, ఈ విధంగా అయితే తిరగాలి. ఓకే, కొద్దిగా ఎక్కువ ఫ్రీ చేసుకోండి. అందుకైతే మనం ఎట్టా మళ్ళీ వేసినప్పుడు పేస్ట్ చేస్తాం కదా, మళ్ళీ కథక్కనైతే పట్టుకునేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఇలా తీస్తే మనకి కాయిల్ పేడ్ సేఫ్గా ఉంటుంది. కొంతమంది ఇంజిన్ పేస్ట్ వాడుతుంటారు, లోపల ఆ పేస్ట్ అనేది గట్టిగా పట్టుకునేస్తుంటుంది, ఇక్కడ తీసినప్పుడు ఇరిగిపోద్ది. మనం ఇక్కడ ఘాట్లు పడుతున్నాయి అనుకోవాపండి, ఎందుకంటే ఇక్కడ ఘాట్లు పడినా పర్లేదు, మనకి కాయిల్ పేడ్ ఇరిగిపోదు. ఇక్కడ ఘాట్లు పడిన వల్ల వెనక్కి వెళ్ళిపోదు, బండి ముందరకే పోద్ది మనం గేర్ వేస్తే. ఓకే, ఇప్పుడు ఇక్కడ తట్టారు కాబట్టి వెనక్కి ముందుకి ఇప్పుడు లెవెల్ చేసుకోండి కాయిల్ పేడ్, అంటే ఇక్కడ లోపలికి ఇక్కడ బయటకు లేకుండా రెండు ఒకే విధంగా ఉండేట్టుగా లెవెల్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ వేయండి. స్క్వేర్ అంటే కొసానే బాపండి, ఇక్కడ ముందర కాడేయండి, ముందర కాడేసి జస్ట్ ఇలా అనండి. ఓకేనా, ఇలా సింపుల్గా. లేదు మీకు టైట్గా వస్తుంది అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా బయట వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ స్క్వేర్ పెట్టి లోపల తట్టండి మళ్ళీ. ఓకేనా, ఇలా లోపల తట్టేసిండి, ఏడగానే మళ్ళీ లోపల తట్టండి. ఓకే, ఏడ లోపల తట్టిన దానివల్ల ఇప్పుడు ఉపయోగం ఏంటంటే ఏదైతే ఈ కాయిల్ పేటుకున్న ఓరింగ్ అనేది ఇంకా ఫ్రీ అయిపోతుంది. మనకి ఈ కాయిల్ ప్లేట్ ఇంజిన్ కేసులో పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఓరింగ్ అనేది వేస్తున్నామో ఆ ఓరింగ్ లావు ఉండడం వల్ల ఏంటంటే యాక్చువల్గా లావే ఉంటుంది, లీక్ రాకుండా ఆ ఓరింగ్ అనేది ఈ కేసుని అయితే గట్టిగా పట్టుకునేస్తుంది, అందుకని మనకు టైట్గా వస్తుంది. ఇప్పుడు లోపల తడేస్తాం కదా, ఇప్పుడు ఇంకా చాలా సింపుల్గా వచ్చేస్తుంది కాయిల్ ప్లేట్ అనేది. తీసాము, ఇప్పుడు ఇక్కడ దాకా ఆగింది. ఓకే, ఇంతే, చూసారా, కొద్దిగా ఎడ ఓపెన్ ప్లేస్ వచ్చే కొన్ని మనం చిన్న స్క్వేర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇక్కడ వేస్తాము, ఉండే కొన్ని ఇట్లా లోపలికి వచ్చేయాలి. లోపలికి వస్తే మనకి కాయిల్ పేడ్ అనేది టోటల్గా అయితే ఈ విధంగా వస్తుంది. మనకి కాయిల్ పేడ్ ఆయిల్ సీల్ అనేది లీక్ ఉంటే ఆయిల్ సీల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎలాంటి లీక్ అయితే లేదు, కొద్దిగా ఓరింగ్ అయితే లీక్ ఉంది ఇక్కడ. ఓకేనా, కింద భాగంలో కొద్దిగా ఓరింగ్ లీక్ ఉంది, మనం ఓరింగ్ వరకు చేంజ్ చేసుకుని కాయిల్ పేడ్ అనేది బిగించుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్. లాస్ట్ టైం నన్ను ఎవరో కామెంట్ అడిగారు, చిన్న వీడియోస్ కానీ తీసుకురండి, మెయిన్ ఇంపార్టెంట్ అయిన వీడియోస్ అని చెప్పారు. కాబట్టి అయితే నేను ఈ కాయిల్ పేడ్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలని అయితే మీకైతే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనం బండికి కాయిల్ పేడ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అనేది. మీకు వీడియో నచ్చింది అనుకుంటా ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరైనా తీసుకోవడానికి నాకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇచ్చిన అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.